అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లాస్ట్ హౌస్ ఛానల్. ఈరోజు టాపిక్ వీలునామా. వీలునామా ఎవరు రాస్తారు, ఎందుకు రాస్తారు, ఎలా రాయాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో చర్చిద్దాం ఫ్రెండ్స్. వీలునామా అనేది హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ వారసత్వ చట్టం 2H 1925 ప్రకారం డెఫినేషన్ ఇవ్వబడింది. ఒక వ్యక్తి తాను కష్టపడి సంపాదించిన ఆస్తులు కానీ, పూర్వీకుల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తులు కానీ తన మరణానంతరం ఎవరికి చెందాలో తెలియపరుస్తూ రాసే పత్రాన్ని వీలునామాగా పిలుస్తారు. దీన్నే మరణ శాసనం అనే పదంతో కూడా పిలుస్తుంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, వీలునామా రాసే వ్యక్తి మేజర్ అయి ఉండాలి. సౌండ్ మైండ్ అంటే స్పృహలో ఉండి, ఆరోగ్యంగా ఉండి, మానసిక పరిస్థితి, జ్ఞాపశక్తి అన్నీ బాగా ఉండి, అన్నీ తెలిసే విధంగా తెలుసుకుని రాసే విధమైనటువంటి విజ్ఞత కలిగి ఉండాలి. మొదటగా కొన్ని ముఖ్య అంశాలు చర్చిద్దాం. వీలునామా రాసేవారు ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఆస్తుల వివరాలు క్లియర్గా రాయాలి. వీలునామాలో ఎక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి, వాటి హద్దులు, డోర్ నెంబరు, సర్వే నెంబర్లు అన్నీ రాసి క్లియర్గా పొందుపరచాలి. ఒకవేళ వాళ్ళు ఏమైనా వేరే ట్రస్టుకు రాయాలి, మంచి జరగాలి సమాజానికి కొంత రాయాల్సి ఉంటే అది కూడా మెన్షన్ చేసుకోవచ్చు. కొంతమంది అడుగుతుంటారు, సార్ వీలునామా తెల్లకైతే మీద రాసుకోవచ్చు అంట కదా, చెల్లుతుందంట కదా అని. కొంతమంది అలాగా సార్ రిజిస్టర్ చేసుకోవాలంటారు. దీనికి తేడా గమనిస్తే వీలునామా తెల్ల పేపర్ మీద రాసుకోవచ్చు, ఓకే, దానికి ప్రత్యేకంగా ఏం చెప్పబడలేదు. అయితే దానివల్ల సమస్యలు ఉత్పన్నం కాకుండా రిజిస్టర్ చేసుకుంటే మంచిది. వైట్ పేపర్ మీద రాస్తే ప్రాబ్లం ఏమంటే, ఆ వ్యక్తి వీలునామా రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాత బంధువులు కానీ వారసులు కానీ నాకు తక్కువ రాశారని, వారికి ఎక్కువ రాశారని ప్రాబ్లం చేసే అవకాశం ఉంది. ఇది ఫోర్జరీ చేశారు, వేలిముద్రలు వేశారు, ఇది ఆ వ్యక్తి రాసినది వీలునామా కాదు, వేరెవరో రాశారు, చనిపోయిన వ్యక్తి రాయలేదు అని కోర్టులో ఎలిగేషన్ చేసే అవకాశం ఉంది. జెన్యున్గా రాయలేదని కూడా ఎలిగేషన్ చేసే అవకాశం ఉంది. కనుక తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవడం అన్ని విధాల బెస్ట్. రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అవుతుంది, ఫిట్నెస్లు ఉంటారు కాబట్టి ఎంట్రీ కూడా ఉంటుంది. లీగల్ అప్లికేషన్స్ లేకుండా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా చాలా అనుకూలంగా ఉంటుంది. వీలునామాకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు 1 by 1 ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీలునామా ఎన్నిసార్లైనా రాయవచ్చు, మనసు మారినప్పుడు రాయవచ్చు. అయితే లాస్ట్ వీలునామా అంటే ఇదే నా చివరి వీలునామా అనేది మెన్షన్ చేయకపోతే పాతవి కూడా కన్ఫ్యూజ్ అవుతాయి. మరొక విషయం, ఒక వ్యక్తికి 10 ఎకరాల పొలం ఉంది, వీలునామా రాసి పెట్టారు, తర్వాత అనుకోకుండా ఆస్తులు పెరిగాయి, అప్పుడు ఆ వీలునామా చెల్లని పరిస్థితిగా ఉంటుంది. కనుక ఎప్పుడైనా ఆస్తులు పెరిగినా తరిగినా అది కూడా మెన్షన్ చేసుకుంటూ పాతది రద్దు చేసుకొని కొత్తది రాసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. వీలునామా స్వహస్తంతో రాస్తే ఓకే, లేదు అనారోగ్యంగా ఉండి రాయలేని పరిస్థితిలో ఉండి వేరే వారితో రాయించినట్లయితే వారి సంతకం కూడా తీసుకోవాలి. వీలుదారుడు కూడా సంతకం చేయాలి. వీలు రాసేవారు వేలిముద్ర కూడా పరిగణలోకి తీసుకోవాలి. సేఫ్ సైడ్గా బంధువులు రాసినా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ రాసినా, ఎవరు రాసినా, ఎవరి ఆధ్వర్యంలో రాసినా కూడా వారి సంతకాలు వేలిముద్రలు తీసుకోవాలి. ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది కాబట్టి అది కూడా తీసుకుంటే బాగుంటుంది. వీలునామా రాసేటప్పుడు ప్రతి పేజీ మీద సాక్షి సంతకాలు పెట్టాలి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 2 విట్నెస్లు ఉంటారు. వీలునామా భారత రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా రాయవచ్చు. వీలునామా రాసేటప్పుడు విట్నెస్ వారు మనకన్నా చిన్నవారైతే బెస్ట్. ఎందుకంటే ఉదాహరణకు మనకి 70 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, వారికి ఒక 35, 30 ఉంటే వారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది కాబట్టి వారి వలన ఉపయోగం ఉంటుంది. మనము 70 సంవత్సరాలు తీసుకుని సమాన ఏజ్ వాళ్ళతో విట్నెస్ పెట్టించుకోవడం వల్ల సమస్య వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీలునామా రాసేటప్పుడు వీలునామాదారుడు కూడా సైన్ చేయాలి ప్రతి పేజీ మీద రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. ఇది నా చిట్ట చివరి వీలునామా అని ఖచ్చితంగా రాయాలి. అప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ అవుతుంది. లేని పక్షాన గతంలో ఉన్నటువంటి వీలునామాలు ఇవి కలిపి కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి, వీలునామా పొందే ఆస్తులకు కోర్టు ఫీజు ఉండదు. స్టాంప్ పేపర్స్ పెద్దగా అవసరం లేని పరిస్థితి ఉంటుంది. మీ ఆస్తికి సంబంధించిన వీలునామా ద్వారానే మీ ఆస్తులన్నీ పొందవచ్చు. ఫ్రెండ్స్, వీలునామా గురించి ఈ అంశాలన్నీ తెలుసుకున్నాం. మరొక కీ పాయింట్స్ 4 చర్చించుకుందాం. వీలునామా రాసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్ని విధాల మంచిది. ఆ రిజిస్ట్రేషన్లో ఆస్తుల వివరాలు పొందుపరచాలి. ఎవరికి ఎంత ఇస్తున్నాము, ఎవరికి ఎటువైపు ఇస్తున్నాము, ఏ హద్దులో ఇస్తున్నాము, హద్దులో ఎవరున్నారు అనేది పొందుపరచాలి. తెల్ల కాగితం కన్నా కూడా రిజిస్టర్ డాక్యుమెంట్తోనే బెస్ట్గా ఉంటుంది. వీలునామా రాసేటప్పుడు ప్రతి పేపర్లో వీలునామాదారుడు సంతకాలు చేయాలి. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వివరాలు పొందుపరిచి ఇది నా చిట్ట చివరి వీలునామా,
పెరిగిన ఆస్తులు ఉంటే అప్డేట్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన వారసులు ఇబ్బంది పడకుండా ఎవరికైతే రాశాడో అతని ఇష్టం, అతను ఎవరికైనా రాసుకోవచ్చు. అతను స్వచ్ఛందంగా సంపాదించింది కాబట్టి ఎవరికైనా రాసుకోవచ్చు. కొంత భాగాన్ని పిల్లలకు, కొంత భాగాలు సమాజ ట్రస్టులకు ఇలా కూడా రాసుకోవచ్చు. కానీ ఏది రాసినప్పటికీ కూడా వీలునామాలలో క్లియర్గా రాసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అతని మరణానంతరం అది యాక్టివేట్ అవుతుంది. అప్పటి వరకు అలాగే ఉంటుంది. అతని మరణానంతరము ఆ వీలునామాని ఎవరైనా ఛాలెంజ్ చేయకుండా ఉండాలి కోర్టులో అంటే పక్కాగా రాసుకోవాలి. దీన్ని మరణ శాసనం అంటారు. ఎక్కడ క్లియర్గా తెలుగులో పదాలు చెప్పబడలేదు. కాబట్టి ఈ వీలునామాకు సంబంధించిన అంశాలు పరిశీలించి చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికి ఉపయోగపడుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడే అంశం కనుక నేను షేర్ చేస్తున్నాను. నా అంశాలన్నీ కూడా మీరు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మంచి టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.